శ్రీమాత్రే నమః. ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో జ్యోతిషం అనేది 3 స్థాయిల్లో ప్రతి వ్యక్తి మీద పనిచేస్తూ ఉంటుందనేది మనం తెలుసుకున్నాం. ఆ 3 స్థాయిలు ఏంటి? ప్రాపంచిక స్థాయి అంటే మండేన్ లెవెల్, స్పిరిచువల్ లెవెల్ ఆధ్యాత్మిక స్థాయి, మూడవది వచ్చేసి ఈసోటెరిక్ లెవెల్. ఎవరు ఈసోటెరిక్ లెవెల్ వరకు వెళ్ళరు, ఎందుకంటే ఈసోటెరిక్ అంటేనే రహస్యం అని కదా. అంటే ఇది ప్లానెటరీ లెవెల్లో ఉంటుంది. ఈసోటెరిక్ ఆస్ట్రాలజీ అనేది ప్లానెటరీ లెవెల్స్లో ఉంటుంది, కానీ ప్రతి వ్యక్తి మీద పనిచేస్తూ ఉంటుంది. ఇంకా చెప్పాలి అంటే సాధన చేస్తూ ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణిస్తున్న వారికి స్పిరిచువల్ ఆస్ట్రాలజీ అండ్ ఈసోటెరిక్ ఆస్ట్రాలజీ రెండు పనిచేస్తుంటాయి. అలా కాకుండా ఓన్లీ ప్రపంచంలో ఉండి మండేన్ పని చేసుకుంటూ, అంటే ప్రాపంచిక పని చేసుకుంటూ వెళ్తూ ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళకుండా అలా మామూలుగా ఉన్న వ్యక్తికి మాత్రం ఓన్లీ ఫస్ట్ లెవెల్ పనిచేస్తుంటుంది. ఇప్పుడు ఈ 3 లెవెల్స్లోనూ మేషరాశి వారికి ఎలా పనిచేస్తుందో మనం చూద్దాం. ఫస్ట్ మేషరాశి స్వభావం తెలుసుకుందాం. మేషరాశి ఫైర్ అన్నమాట, అగ్నితత్వపు రాశి. అగ్నితత్వపు రాశి అంటేనే ఇది ప్రారంభ శక్తి. వీళ్ళు ఎలా ఉంటారు అంటే త్వరగా నిర్ణయాలు తీసుకుంటారు, ఇంకా ముందుండి నాయకత్వం వహిస్తారు. వీరికి నాయకత్వపు లక్షణాలు ఉంటాయి. ఇంకా వీళ్ళు భయపడరు, ఎలాంటి రిస్క్ చేయడానికి కూడా భయపడరు. ఎప్పుడు వర్క్ చెయ్యాలి అని వీళ్ళకు తపన ఉంటుంది, అంటే ఏ పని ఇచ్చినా చేసేస్తారనమాట. కానీ వీళ్ళలో సెట్ బ్యాక్స్ ఉన్నాయి. ఏంటది అంటే కోపం తొందరగా వస్తుంది వీళ్ళకు, ఓపిక తక్కువ. ఇంకా వీళ్ళలో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటి అంటే ఒకసారి ఏదైనా మాట చెప్పినారంటే మాట మార్చారు, వాళ్ళు మాట మీదే నిలబడి ఉంటారు. సో వీళ్ళకి ఏముంటుంది? లీడర్ మెంటాలిటీ ఉంటుంది, ఇంపల్సివ్ నేచర్ ఉంటుంది. అంటే త్వరగా డిసిషన్ తీసుకోవడం ఇదంతా త్వరగా చేస్తూ ఉంటారు అన్నమాట. సో వీళ్ళు మేషరాశి వాళ్ళు ఇప్పుడు వాళ్ళలో ఉన్న శక్తిని వెలికి తీసి వాళ్ళలో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ అని కూడా అనకూడదు, కానీ వాళ్ళలో ఉన్న సెట్ బ్యాక్స్, వీక్నెసెస్ని వాళ్ళు పక్కన పెట్టాలి. అదేంటి అంటే ఫస్ట్ డీప్గా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. కోపం వచ్చినప్పుడు కోపాన్ని కొంచెం తగ్గించుకోవాలి, పేషెన్స్ పెంచుకోవాలి, సహనాన్ని పెంచుకోవాలి. ఇంకా ఇతరుల అభిప్రాయాన్ని కూడా వీళ్ళు వినడం నేర్చుకోవాలన్నమాట. ఇది నేర్చుకుంటే వీళ్ళు సక్సెస్ అవుతారు. అంటే ప్రాపంచిక లెవెల్లో వీళ్ళు మార్చుకోవాల్సింది ఏంటి అంటే ఫస్ట్ కోపాన్ని తగ్గించుకోవడం, సెకండ్ సహనాన్ని పెంచుకోవడం, ఓపిక పెంచుకోవడం, మూడవది వచ్చేసి అందరు చెప్పింది విని వీళ్ళు మాట్లాడాలి. అంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఓపికతో ఉండడం అన్నమాట. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వద్దాం. ఆధ్యాత్మిక స్థాయిలో వీళ్ళ స్వభావం ఎలా ఉంటుంది, వీళ్ళు ఏం చేయాలి, ఎలా డెవలప్ చేసుకోవాలి అంటే వీళ్ళు అగ్నితత్వపు రాశి అని చెప్పాము కదా, అగ్నిని వీళ్ళు తపస్సుగా మార్చుకోవాలి. అగ్నితత్వపు రాశి కాబట్టి వీళ్ళు దాన్నే తపస్సుగా మార్చుకోవాలన్నమాట. ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటి అంటే డిసిప్లిన్డ్గా ఉండడం నేర్చుకోవాలి. వీళ్ళు నేర్చుకోవాల్సింది క్రమశిక్షణ నేర్చుకోవాలి. ఇంకా నియమంగా, అంటే ఇప్పుడు ఒకరోజు చేసే పనిని నెక్స్ట్ రోజు కూడా అదే టైంకి చేయడం, అలా నియమంగా డిసిప్లిన్డ్గా నేర్చుకోవాలి. ఇక్కడ వీళ్ళు చేయాల్సింది ఇంకో విషయం ఏంటంటే మెడిటేషన్ చేస్తూ ఉండాలి. ఆధ్యాత్మిక లెవెల్లో మనం మాట్లాడుతున్నాం కాబట్టి కొంచెం రోజుకో 5 నిమిషాలు 10 నిమిషాలు మెడిటేషన్ చేసుకుంటే వీళ్ళకు దారి తెలుస్తుంది. అంటే వీళ్ళకున్న డ్రాబ్యాక్స్ను వీళ్ళు బ్యాలెన్స్ చేసుకునే అవకాశం ఉంటుంది. వీళ్ళు ఇంకా కోపంతో కాదు, సత్యం కోసం పోరాడేది స్టార్ట్ చేయాలి. ఓకే, ట్రూత్ఫుల్ కోసం. ఇంకా ఫస్ట్ ఇందాక చెప్పాం కదా ఫైర్ ఎనర్జీ, కాబట్టి ఆ ఫైర్ని తపస్సుగా మార్చుకోవాలి వీళ్ళు. ఇంకా ఆత్మ ప్రయాణం అంటే స్పిరిచువల్గా ఇందాక చెప్పుకున్నాం కదా, ఇప్పుడు వచ్చేసి ఈసోటెరిక్ లెవెల్లో చెప్పుకుందాం. ఈసోటెరిక్ లెవెల్లో మేషరాశి అనేది జన్మ ప్రారంభ శక్తి. ఫస్ట్ కదా మేషరాశి అనేది మనకు జోడియాక్
టేబుల్లో మ్యాజిక్ బాక్స్లో జోడియాక్ బాక్స్లో ఏమొస్తుంది? ఫస్ట్ రాశి. మేషరాశి అంటే ఫస్ట్ ఇనిషియేషన్ అనమాట. సో కాబట్టి జన్మ యొక్క ప్రారంభ శక్తి ఇది. ఫస్ట్ ఏమొస్తుంది? నేను అనే భావన వస్తుంది ఇందులో. జన్మ అంటే ఏంటి? నేను అనేది తెలుసుకుంటాం కదా. ఆ నేను అనే భావన మొదలయ్యేదే మేషరాశి నుంచి మొదలవుతుంది. అది ఏమవుతుంది? ఈగోగా మారితే ప్రమాదం కదా. అంతా నేనే చేస్తున్నాను అన్నది ప్రమాదం కింద వస్తుంది. కాబట్టి నేను అనే దాన్ని వీళ్ళు ఏం చేయాలి? సేవగా మార్చుకోవాలి. నేనును సేవగా మార్చుకుంటే వీళ్ళు పై స్థాయికి తెచ్చుకున్న వాళ్ళు అవుతారనమాట. వీళ్ళు ఎప్పుడు ప్రారంభించే వాళ్ళ ఏ పనైనా వీళ్ళు ప్రారంభిస్తారు. కాబట్టి బికాస్ మేషరాశి ఇస్ ఇనీషియల్ స్టార్టింగ్ కాబట్టి వీళ్ళు చక్కగా ఏ పనైనా ప్రారంభిస్తారు. సో వీళ్ళు ఏం చెయ్యాలి అంటే ఈగో నుంచి పర్పస్ వైపు వెళ్ళాలి. ఇంకా వీళ్ళు ఎప్పుడు ప్రారంభించే వాళ్ళు అంటే ఏ పని ఇచ్చినా వీళ్ళే ప్రారంభిస్తారు. మార్గదర్శకం కూడా చూపేవాళ్ళు వీళ్ళే. ఇంకా వీళ్ళ స్వభావం ఎలా ఉంటుంది అంటే ధైర్యం ఉంటుంది, తొందరపాటు కూడా వీళ్ళకు ఉంటుంది. కాబట్టి ధైర్యం ఉండాలి, తొందరపాటును మాత్రం కొంచెంగా తగ్గించుకోవాలి. వీళ్ళు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే సహనము, అవగాహన వీళ్ళు నేర్చుకోవాలి. ఇంకా సేవ ద్వారా వీళ్ళు ఎదగడం అనేది జరుగుతుంది. సో మేషరాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే సేవాభావాన్ని పెంపొందించుకుంటే వీళ్ళకు చాలా ఉన్నతంగా ఎదుగుతారు. సో మేషరాశి వాళ్ళు యోధులు మాత్రమే కాదు, వాళ్ళు మార్గాన్ని ప్రారంభించేవాళ్ళు. సో వీళ్ళ శక్తిని నియంత్రిస్తే వీళ్ళు నాయకులు అవుతారు, మార్గదర్శకులు అవుతారు. మేషరాశి నక్షత్రాల వారీగా తెలుసుకుందాం. మేషరాశిలో ఉన్న నక్షత్రాలు అశ్విని, భరణి, కృత్తిక. కృత్తిక 1వ పాదం, అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1 పాదం, మొదటి పాదం మేషరాశిలో వస్తాయి. ఈ అశ్విని నక్షత్రం వాళ్ళు క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయంటే చాలా ఫాస్ట్గా ఎనర్జెటిక్గా ఉంటారు వీళ్ళు. ఇంకా డిసిషన్ మేకింగ్లో కూడా చాలా తొందరగా తీసుకుంటారు డిసిషన్. కొత్త పనులు ప్రారంభించేటప్పుడు కూడా చాలా ఫాస్ట్గా ప్రారంభించేస్తారు. కొంచెం అసహనము, తొందరపాటు వీళ్ళలో ఉంటుంది. ఇది సాధారణ స్థాయి, భౌతిక స్థాయి క్యారెక్టరిస్టిక్స్. ఇప్పుడు స్పిరిచువల్ స్థాయి అంటే మనము భౌతిక స్థాయి నుంచి స్పిరిచువల్ స్థాయికి ఎదగాలన్నమాట. స్పిరిచువల్ స్థాయిలో అశ్విని నక్షత్రం వాళ్ళకు హీలింగ్ ఎనర్జీ ఉంటుంది. హీలింగ్ ఎనర్జీ అనేది వీళ్ళకు హిడన్గా ఉంటుంది. కాకపోతే వాళ్ళ హీలింగ్ ఎనర్జీస్ని వాళ్ళ యొక్క పర్సనల్ సాధన ద్వారా అంటే రోజు వాళ్ళు చేసుకునే అనుష్ఠానం ద్వారా హీలింగ్ ఎనర్జీని ఇంకా పెంచుకోవచ్చు అన్నమాట. అంటే దాన్ని బయటికి తీసుకురావచ్చు. సో వీళ్ళకి హీలింగ్ ఎనర్జీ ఉంటుంది. ఇంకా ఇతరులకు సహాయం చేయాలనే తపన కూడా ఉంటుంది. వీళ్ళది మైండ్ సెట్ కూడా ఎలా ఉంటుంది అంటే సర్వీస్ ఓరియంటెడ్ మైండ్ సెట్ ఉంటారు. ఓకే, నెక్స్ట్ ఈసోటరిక్ లెవెల్లో చూస్తే వీళ్ళు ఎలా మారాలి, ఈసోటరిక్ లెవెల్లో వీళ్ళు ఎలా వాళ్ళని వాళ్ళు మలుచుకోవాలి అంటే వీళ్ళ యొక్క మనం చెప్పుకున్నాం స్టార్టింగ్లో వేగం ఎక్కువ, వీళ్ళకు చాలా ఫాస్ట్గా నిర్ణయాలు తీసుకుంటారు. నిర్ణయాలలోనే కాదు అన్నింటిలోనూ చాలా వేగంగా ఉంటాయి. కాబట్టి వీళ్ళు ఆ వేగాన్ని అవేర్నెస్గా మార్చుకోవాలన్నమాట. సో ఇది వీళ్ళు తెలుసుకోవాల్సింది. నెక్స్ట్ వీళ్ళు అశ్విని నక్షత్రం వాళ్ళ యొక్క దేవత, వాళ్ళు జపించాల్సిన మంత్రము, వాళ్ళ ఏ దేవతను కొలవాలి అనేది చూద్దాం. అశ్విని నక్షత్రం వాళ్ళకు వచ్చేసి దేవత వచ్చేసి దేవవైద్యులు, అశ్విని కుమారులు. బీజమంత్రం ఓం అశ్విని దేవాభ్యాం నమః అనేది బీజమంత్రం. లేకపోతే ఓం కేం కేతవే నమః అని కూడా వీళ్ళు జపించవచ్చు. ఎందుకు? అశ్విని నక్షత్రం అశ్విని నక్షత్రాధిపతి కేతువు కాబట్టి ఓం కేతవే నమః అని కూడా జపించవచ్చు. సో ఈ 2 దేవతా మంత్రాలు డిస్క్రిప్షన్లో ఇస్తాము. డిస్క్రిప్షన్లో ఈ మంత్రాలను మేము ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వీళ్ళ సాధన విధానం ఎలా ఉండాలి అంటే అశ్విని నక్షత్రం వాళ్ళు
అశ్విని నక్షత్రం వాళ్ళు చేయవలసిన సాధన విధానం ఎలా ఉంటుందంటే, ఉదయమే సూర్యోదయానికి ముందే జపము, ప్రాణాయామము, సూర్య నమస్కారాలు చేసుకోవాలి. ఇంకా వీళ్ళు లైఫ్లో సేవా కార్యక్రమాలను చేపడితే మంచిది. వీళ్ళు జీవితంలో నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటి అంటే, వీళ్ళ యొక్క వేగాన్ని సేవగా మార్చుకోవడం వీళ్ళు నేర్చుకోవాలి. ఇప్పుడు భరణి నక్షత్రం. భరణి నక్షత్రం వాళ్ళు 3 లెవెల్స్లో వీళ్ళకి ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. వీళ్ళకు భౌతికంగా చూస్తే వీళ్ళకు ఇంటెన్స్ పర్సనాలిటీ, చాలా ఇంటెన్స్గా వీళ్ళ పర్సనాలిటీ ఉంటుంది. చాలా స్ట్రాంగ్ ఎమోషన్స్, వీళ్ళ యొక్క ఎమోషన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి. వీళ్ళు రెస్పాన్సిబిలిటీని తీసుకుంటారు భరణి నక్షత్రం వాళ్ళు. కొన్నిసార్లు వీళ్ళకు లోపలనే స్ట్రగుల్స్ జరుగుతుంటాయి, అయినా కూడా వీళ్ళు రెస్పాన్సిబిలిటీ నెత్తినేసుకునే స్వభావం వీళ్ళది. ఇది భౌతిక స్థాయిలో. ఇంకా ఆధ్యాత్మిక స్థాయిలో వీళ్ళకి ఎలా ఉంటుందంటే, అశ్విని నక్షత్రం వాళ్ళకి డిసిప్లిన్ అండ్ నియమం అనేది ఉంటుంది. అంటే మనం ఎలా అంటే ఫస్ట్ భౌతిక లెవెల్ నుంచి స్పిరిచువల్ లెవెల్కి ఎదగాలి, స్పిరిచువల్ లెవెల్ నుంచి ఈసోటరిక్ లెవెల్కి ఎదగాలన్నమాట. అంటే భౌతికంగా ఉన్న వాటిని స్పిరిచువల్ లెవెల్లో కరెక్ట్ చేసుకొని, ఇప్పుడు చూడండి భరణి నక్షత్రం వాళ్ళు డిసిప్లిన్ పెట్టుకొని రోజు నియమబద్ధంగా నియమాలు పాటిస్తూ ఉంటే వీళ్ళు ఆధ్యాత్మికంగా ఉన్నతి కలుగుతుంది. వీళ్లకు ఏది కరెక్టు ఏది తప్పు అనేది స్ట్రాంగ్ సెన్స్ ఉంటుందన్నమాట. వీళ్ళు ఎప్పుడూ ఒప్పు వైపే, అంటే మంచి వైపే అడుగు వేస్తూ ఉంటారు. వీళ్ళకు కర్మ మీద కూడా చాలా పట్టు ఉంటుంది. అంటే ఈ కర్మ చేయడం వల్ల ఇది జరుగుతుంది, మంచి కర్మలు చేయాలి అని. ఈ కర్మ గురించి కూడా వీళ్ళకు చాలా బాగా తెలుసు. వీళ్ళు నమ్ముతారు కూడా, కర్మ సిద్ధాంతాన్ని వీళ్ళు నమ్మడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఈసోటరిక్ లెవెల్లో భరణి నక్షత్రం వాళ్ళని చూసుకుందాం. వీళ్ళకు ఎలా ఉంటుందంటే, ఈ ఎనర్జీని ట్రాన్స్ఫార్మ్ చేసే శక్తి వీళ్ళకు ఉంటుంది. అంటే క్రియేషన్, డిస్ట్రక్షన్ రెండూ ఒకేసారి ఉంటుందన్నమాట. అంటే ఎనర్జీస్, క్రియేటివ్ ఎనర్జీని, డిస్ట్రక్షన్ ఎనర్జీని కూడా వీళ్ళు కంట్రోల్ చేయగలరు. ఈ ఎనర్జీస్ని ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకు ఎనర్జీ అనేది ఉంటుంది. మనం దాన్ని పాజిటివ్గా మలుచుకుంటామా, నెగిటివ్గా మలుచుకుంటామా అనేది మన చేతుల్లో ఉంటుంది. మంచి పని చేస్తే మన ఎనర్జీని మంచి పనులకు ఖర్చు పెట్టినట్టు, ఏదైనా దానికి ఆపోజిట్ ఉన్న పని చేస్తామనుకోండి మన ఎనర్జీ నెగిటివ్గా వాడేస్తున్నట్టు కదా, అలా అన్నమాట. సో వీళ్ళకు నెగిటివ్ ఎనర్జీని ట్రాన్స్ఫార్మ్ చేసి పాజిటివ్ ఎనర్జీగా మార్చే శక్తి వీళ్ళలో ఉంటుంది. సో వీళ్ళేంటి, డిజైర్ని కంట్రోల్ చేసుకుని ఎనర్జీని ట్రాన్స్ఫార్మ్ చేయగలగాలి. డిజైర్స్ని అంటే మన డిజైర్స్ మీద ఖర్చు పెట్టకుండా ఎనర్జీస్ని, దాన్ని స్పిరిచువల్గా ట్రాన్స్ఫార్మ్ చేసుకునే శక్తి వీళ్ళకు ఉంటుంది. వీళ్ళు ఉంటుంది అంటే డెవలప్ చేసుకుంటారు అని భరణి నక్షత్రం వాళ్ళు. నెక్స్ట్ భరణి నక్షత్రం వాళ్ళ యొక్క సాధన ఎలా ఉంటుంది అవి మనం చూద్దాం. భరణి దేవత వచ్చేసి యమధర్మరాజు. యమధర్మరాజు ఈజ్ ఎ సింబల్ ఆఫ్ నియమము, కర్మ నియంత్రణ. వీళ్ళ బీజమంత్రం వచ్చేసి ఓం యమాయ నమః లేదా ఓం హ్రీం, అంతే, శక్తి బీజం. ఓం హ్రీం అనేది శక్తి బీజం. వీళ్ళ యొక్క సాధన ఎలా ఉంటుంది అంటే, ఉపవాసం చేస్తే మంచిది. ఇంకా వీళ్ళు ఇంద్రియ నియంత్రణ పాటించాలి. ఇందాక చెప్పుకున్నాం కదా, డిజైర్స్ను ట్రాన్స్ఫార్మ్ చేయగలరు, డిజైర్స్ను తగ్గించుకొని ఆ ఎనర్జీని ట్రాన్స్ఫార్మ్ చేయగలరు అని చెప్పుకున్నాం కదా. సో ఇంద్రియ నియంత్రణను వీళ్ళు పాటించాలి. ఇంకా సత్యాన్నే పాటించాలి, సత్యాన్ని అంటుపెట్టుకొని ఉండాలి. వీళ్ళ యొక్క ఈసోటెరిక్ లెవెల్లో చూస్తే వీళ్ళు ట్రాన్స్ఫార్మర్ ఆఫ్ సోల్ ఎనర్జీగా, సోల్ అంటే ఆత్మ జ్ఞానం వైపు వీళ్ళ ఎనర్జీస్ని మలచగలరు, ట్రాన్స్ఫార్మ్ చేయగలరు. అంటే ఇప్పుడు చూడండి,
మనకు ఒక డిజైర్ ఉంది. ఆ డిజైర్ని డిస్ట్రక్షన్ వైపు తీసుకెళ్ళొచ్చు, లేదా ట్రాన్స్ఫార్మేషన్ కూడా చేసుకోవచ్చు కదా, ట్రాన్స్ఫార్మ్ కూడా అవ్వచ్చు మనం. సో అలాగా వీళ్ళు లైఫ్లో నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి అంటే, ఆసక్తిని నియంత్రిస్తే వీళ్లకు శక్తిమంతం అవుతారు. అంటే డిజైర్స్ వైపు వెళ్ళకుండా వాళ్ళ శక్తిని వాళ్ళు ట్రాన్స్ఫర్మేటివ్ ఎనర్జీగా మార్చుకోవచ్చు అనేది వీళ్ళ యొక్క ఈసోటెరిక్ లెవెల్లో తెలుస్తుంది వీళ్ళకు. ఓకే, ఇప్పుడు మనము భరణి నక్షత్రం అయిపోయింది కదా, నెక్స్ట్ కృతికా నక్షత్రం వైపు వెళ్దాం. కృతికా నక్షత్రం గురించి తెలుసుకుందాం. కృతికా నక్షత్రం వాళ్ళు మండేన్ లెవెల్ ఎలా ఉంటుందంటే, వీళ్ళ మాటలు చాలా షార్ప్గా ఉంటాయి, క్లియర్గా ఉంటాయి, చాలా సూటిగా మాట్లాడతారు, క్లారిటీతో మాట్లాడతారు. వీళ్ళకు కూడా లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి. కృతికా నక్షత్రం వాళ్ళకు లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి. వీళ్ళు ముక్కుసూటిగా మాట్లాడతారు, సత్యాన్ని కూడా ముక్కుసూటిగానే చెప్తారు. హార్ష్ నేచర్ ఉంటుంది కొంచెం, వీళ్ళ నేచరు కొంచెం హార్ష్గా ఉండి, అంటే ముక్కుసూటిగా మాట్లాడే వాళ్ళు ఆల్వేస్ హార్ష్గానే మాట్లాడతారు. అంటే వాళ్ళు మాట్లాడకపోయినా మనకు హార్ష్గా అనిపిస్తుంది కదా, అలా. నెక్స్ట్ వీళ్ళు స్పిరిచువల్ లెవెల్లోకి వెళ్తే ఈ అగ్నిశక్తిని, బికాస్ మేషం ఈజ్ అగ్ని కదా, ఫైర్ ఎలిమెంట్ మేషం. సో ఈ అగ్నిశక్తిని ప్యూరిఫికేషన్ వైపు మలుచుకోగలగాలి. వీళ్ళలో అసత్యాన్ని తొలగించే శక్తి ఉంటుంది కృతికా నక్షత్రం వాళ్ళకి. ఇంకా డిసిప్లిన్, ఇంకా తపస్సు. నెక్స్ట్ ఈసోటెరిక్ లెవెల్లోకి వెళ్ళామంటే, మనము ఈసోటెరిక్ లెవెల్లోకి వీళ్ళు డెవలప్ చేసుకుంటే మాయను బర్న్ చేయగలరు. అంటే మాయలో పడకుండా ఉండగలరు. అంటే కట్టింగ్ ఇల్యూషన్. ప్రతిదీ మాయనే అనుకుంటాం కదా, ప్రపంచంలో ఉండేది మాయ. సో ఈ మాయ నుంచి బయటికి రావడం కృతికా నక్షత్రం యొక్క గొప్పదనం. వీళ్ళు ఏం చేస్తారు అంటే, ప్యూరిటీతో ప్యూరిఫై చేసుకొని వీళ్ళు ఫస్ట్ బర్న్, ఏంటి ఫైర్ ఎలిమెంట్ కాబట్టి ఫస్ట్ బర్న్ చేసి ప్యూరిఫై అయ్యి రియలైజేషన్లోకి వస్తారు. ఏం రియలైజేషను? ఆత్మదర్శనంలోకి రావడం జరుగుతుంది. ఇప్పుడు ఓవరాల్గా చూస్తే, ఇప్పుడు 3 నక్షత్రాలు ఒక్కసారి రివైజ్ చేద్దాం. అశ్విని నక్షత్రం హీలర్, సోల్ టైప్. అశ్విని నక్షత్రం సోల్ టైప్ వచ్చేసి హీలర్. భరణి నక్షత్రం ట్రాన్స్ఫార్మర్. కృత్తికా నక్షత్రం ఈజ్ ఫర్ ప్యూరిఫైయర్. కృత్తికా నక్షత్రం అనేది ప్యూరిఫైయర్. ఇంకా అశ్విని నక్షత్రం వాళ్ళు నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి అంటే అవేర్నెస్. వాళ్ళు అవేర్నెస్తో ఉండాలి. ఎందుకు త్వరపడి నిర్ణయాలు తీసుకుంటారు కాబట్టి అవేర్నెస్తో ఉండాలి. భరణి నక్షత్రం వాళ్ళు వచ్చేసి డిసైడ్స్ తగ్గించుకొని డిసిప్లిన్ ఫాలో అవ్వాలి. కోరికలు తగ్గించుకొని డిసిప్లిన్డ్గా ఉండడం నేర్చుకోవాలి. నెక్స్ట్ కృత్తికా నక్షత్రం వాళ్ళు ఈగో నుంచి ట్రూత్ వైపు ప్రయాణం చేయాలి. ఈ 3 వీళ్ళు తెలుసుకోవడం, ఈ 3 నక్షత్రాలు. ఇంకా ఫైనల్గా వచ్చేసి అశ్విని నక్షత్రం అనేది ప్రారంభ శక్తి. భరణి నక్షత్రం వచ్చేసి ఇంటెన్సిటీ, పరీక్షాకాలం. కృత్తికా నక్షత్రం వచ్చేసి ప్యూరిఫికేషన్. సో వీళ్ళ యొక్క రా ఎనర్జీని, మేషరాశి యొక్క రా ఎనర్జీని కాన్షియస్నెస్ వైపు నడిపించాలి అనేది ఫైనల్గా తెలుసుకుంటాం మనం. శ్రీమాత్రే నమః.